హాయ్ ఫ్రెండ్స్, కామత్లో బిర్యానీ అయితే అదిరిపోద్దని వాళ్ళు వీళ్ళు చెప్పడమే తప్ప మేము ఎప్పుడు కూడా ట్రై చేయలేదండి. అందుకే ఈసారి కామత్ రెస్టారెంట్కి అయితే వచ్చామండి. ఇది మెయిన్ బ్రాంచ్. ఇదైతే మన లాసెన్స్ బే కాలనీ పెద్దవాళ్ళ లైన్లో అయితే ఉంటుందండి, బీచ్ లైన్లో. మన రెస్టారెంట్లోకి ఎంట్రన్స్ అవ్వగానే కబాబ్ స్టాల్స్, రోటీ మేకింగ్ స్టాల్స్ అయితే మనకు ఉంటుందండి. ఈ కబాబ్స్లో చికెన్ కబాబ్స్, మలై కబాబ్స్, తందూరి కబాబ్స్ అన్నీ కూడా అవైలబుల్ ఉంటాయి. తర్వాత కుకింగ్ కిచెన్ కూడా మనకు ఆపోజిట్లోనే ఉంటుందండి. ఈ కుకింగ్ కూడా మనం డైరెక్ట్గా చూడొచ్చు. వాళ్ళు కుకింగ్ చేసే స్టైల్ చాలా నీట్గా డీసెంట్గా కూడా ఉంటుందండి. వాటితో పాటు ఆల్ నాన్ వెజ్ కర్రీస్ కూడా వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉన్నాయండి. రెస్టారెంట్ అయితే ఆల్వేస్ బిజీగా ఉంటుందండి. మనం వెయిటింగ్ హాల్లో వెయిట్ చేయాలి. వెయిటింగ్ హాల్ అయితే చూసారా ఎంత పెద్దదిగా ఉందో. చైర్స్ తోటి రాజుగారి దర్బార్ లాగే ఉందండి. డైనింగ్ అయితే మొత్తం 2 ఫ్లోర్లో ఉంటుంది. పై ఫ్లోర్లో అయితే ఓపెన్ ఎయిర్లో ఉంటుందండి. కిందనైతే ఏసీ కండిషన్లో ఉంటుందండి. మనం అయితే ఏసీ డైనింగ్ హాల్ కోసం అయితే మనం వెయిట్ చేస్తున్నాము. 15 మినిట్స్ తర్వాత మనకు డైనింగ్ హాల్గా అవైలబుల్ చేశారండి. డైనింగ్ హాల్ అయితే చాలా నీట్గా సింపుల్గా కూడా చాలా బాగుందండి. క్రౌడ్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారండి, జనం కూడా. మొత్తం హాల్ ఫుల్ అప్ అయిపోయింది. ఇక్కడైతే కల్మి బిర్యానీ చాలా స్పెషల్ అని చెప్పారండి, అందుకే అదే ఆర్డర్ చేసాం. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. ఆకలేస్తే ఇప్పుడే బిర్యానీ తింటున్నాం బాస్. బిర్యానీ 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 రోజు అదే బిర్యానీ ఎలా తింటున్నారా? రోజు అదే బిర్యానీ ఎలా తింటాం బాస్? మొన్న ఉలవచారు బిర్యానీ, నిన్న రాజుగారి బిర్యానీ. ఈ కల్మి బిర్యానీలో అయితే 4 కబాబ్స్ వస్తున్నాయండి విత్ ఫ్లేవర్ రైస్. బిర్యానీ అరోమా ఎంత బాగుంది అని అంటే వాళ్ళు సర్వ్ చేసేటప్పుడే చాలా మంచి స్మెల్ వచ్చిందండి. దీని ప్రైస్ అయితే దాదాపుగా 430 రూపీస్ ఛార్జ్ చేశారండి. దీని ప్రైస్ అయితే కొంచెం ఎక్కువ అనిపించింది, కానీ టేస్ట్ మాత్రం చాలా బాగుందండి. స్మోకీ ఫ్లేవర్ తోటి కబాబ్స్ అయితే అద్దిరిపోయాయండి. మా వాళ్ళకైతే చాలా బాగా నచ్చింది. స్పైసీ కూడా ఎక్కువ కాదు తక్కువ కాదు అన్నట్టు ఉంది, అద్దిరిపోయింది టేస్ట్. రైస్ క్వాంటిటీ కూడా చాలా బాగా ఇచ్చారండి. రండి, ఈజీగా 2 మెంబర్స్కి మనం సర్వ్ చేసుకోవచ్చు. కబాబ్స్ కూడా చాలా టేస్టీగా స్మూత్గా చాలా బాగున్నాయి. పెరుగు చట్నీతో ఆ బిర్యానీ కలుపుకొని తింటే చాలా బాగుందండి టేస్ట్. బిర్యానీతో థమ్స్అప్ తాగే వాళ్ళకైతే ఇంకా నచ్చుతుంది. ఓకే, సెకండ్ అండి. మన నెక్స్ట్ ఆర్డర్ అయితే స్పెషల్ దమ్ బిర్యానీ ఆర్డర్ చేసామండి. దీని ప్రైస్ అయితే 300 రూపీస్. దీంట్లో అయితే ఒక ఎగ్, 3 చికెన్ పీసెస్ కూడా సర్వ్ చేశారండి. దీని ప్రైస్ కొద్దిగా ఎక్కువ అనిపించిందండి క్వాంటిటీ బట్టి చూస్తే. టేస్ట్ కూడా పర్వాలేదు అనిపించింది. మా ఫ్రెండ్స్కి కూడా చాలా బాగా నచ్చింది. పర్సనల్గా మాకైతే కల్మి బిర్యానీ అయితే చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎప్పుడైనా ఈ రెస్టారెంట్కి వెళ్తే ఈ బిర్యానీ ఆర్డర్ చేసుకోండి, చాలా బాగుంటుంది టేస్ట్. ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ నొక్కండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకుంటే మన వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేట్ అవుతూ ఉంటాయి. మరిన్ని వీడియోస్ మళ్ళీ చూడాలనుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ ప్లీజ్.